ఇటీవలే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఒకరు అద్భుతమైన ఫ్యాన్ మేడ్ ఎడిటింగ్ చేశారు. అదేంటంటే రామ్ చరణ్ కు ప్రపంచ ప్రసిద్ధి సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ తో ఒక రాజరిక యోధుడిగా ఎపిక్ ఫాంటసీ లుక్ లో ఎడిటింగ్ చేశారనమాట. ఈ ఫోటో చూసిన వాళ్ళంతా వావ్ అనకుండా ఉండలేరు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఆ ఫ్యాన్ మేడ్ ఎడిటింగ్ ను ఉపాసన గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇలా రాశారు: నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాను. రామ్ చరణ్ ను గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్లో ఎడిట్ చేసినందుకు థ్యాంక్ యూ అని ఆమె పోస్ట్ చేశారు. అంతే, ఆ ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియా మొత్తం వైరల్ మూడ్ లోకి మారిపోయింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఒకటే ప్రశ్న: నిజంగా రామ్ చరణ్ గారు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో యాక్ట్ చేస్తున్నారా, లేదంటే ఎడిటింగ్ నచ్చి సరదాగా ఉపాసన గారు పోస్ట్ చేశారా అని రెండు వార్తలు కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక్కడే డెసిషన్ హీట్ కూడా పెరిగింది. ఎందుకంటే రామ్ చరణ్ గారికి సంబంధించి ఎంతో మంది ఫ్యాన్స్ ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ సోషల్ మీడియాలో చాలానే చేశారు. కానీ వాటిలోంచి ఏ ఒక్క ఫోటోను కూడా స్పెషల్ గా మెన్షన్ చేస్తూ ఈ విధంగా ఉపాసన గారు పోస్ట్ ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ పోస్టే చేయడంతో ఫ్యాన్స్ అందరిలో మరింత ఊహాగానాలు చేస్తున్నారు. ఎంత స్పెషల్ గా చెప్పారంటే ఎక్కడో ఏదో ప్లాన్ నడుస్తుందేమో. హాలీవుడ్ ఫ్యాంటసీ ప్రాజెక్ట్ లో చరణ్ అంటూ కమెంట్స్ కూడా వరదల్లా వస్తున్నాయి. వీటిలో నిజమంతా ఇది కేవలం ఒక ఫ్యాన్ మేడ్ ఎడిటింగ్ కి వచ్చినటువంటి అద్భుతమైన రియాక్షనా, లేక భవిష్యత్తులో ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు సంబంధించి ముందుగా మనకు ఒక సర్ప్రైజ్ ఏంటా? దీనిపై ఒక స్పష్టమైన సమాచారం మనకు రావాలంటే మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఈ వైరల్ పోస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.